హాయ్ ఫ్రెండ్స్, సరస్సులు, నదులు, నేల, నీటి పంపిణీ వ్యవస్థల్లో నివసించే సూక్ష్మ జీవుల్లో కొన్ని భవిష్యత్తులో పెద్ద ప్రజారోగ్య ముప్పుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెదడును తినే అమీబాగా ప్రాచుర్యంలో ఉన్న జీవితో పాటు మరికొన్ని ప్రమాదకర అమీబాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే అవకాశాలు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ హెచ్చరిక వెనుక ఉన్న బలమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని సన్ అట్ సెన్ యూనివర్సిటీ, షెన్గ్యాంగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. వీరి పరిశోధన ఫలితాలు బయో కంటామినెంట్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. వాతావరణ మార్పులు, పాతబడుతున్న నీటి మౌలిక వసతులు, తగిన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమీబాలు అంటే ఒక కణంతో కూడిన సూక్ష్మజీవులు. వీటిలో చాలా వరకు మనుషులకు హానికరం కావు, కానీ కొన్ని జాతులు తీవ్రమైన వ్యాధులకు కారణమవుతూ ఉంటాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైంది నెగ్లేరియా ఫౌలేరి. దీన్ని సాధారణంగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా లేదా మెదడును తినే అమీబా అని పిలుస్తారు. ఈ అమీబా కలుషిత నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మెదడులో అరుదైన అలాగే అత్యంత ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. సాధారణంగా సరస్సులు, నదులు లేదా వేడిగా ఉండే మంచినీటి ప్రాంతాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పరిశోధకుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్న విషయం ఏంటంటే, కొన్ని అమీబాలు అధిక ఉష్ణోగ్రతల్ని, క్లోరిన్ వంటి క్రిమి సంహారకాలను కూడా తట్టుకొని జీవించగలవు. అంతేకాదు, మనం సురక్షితమని భావించే నీటి పంపిణీ వ్యవస్థల్లో కూడా ఇవి మనుగడ సాగించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇవి స్వయంగా మాత్రమే కాదు, ఇతర ప్రమాదకర సూక్ష్మ జీవులకు ఆశ్రయం కూడా కల్పిస్తాయి. కొన్ని బ్యాక్టీరియా, వైరస్లు అమీబాల లోపల దాక్కుని క్రిమి సంహారక మందుల నుంచి తప్పించుకోవచ్చు. దీన్ని శాస్త్రవేత్తలు ట్రోజన్ హార్స్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. వేడిని ఇష్టపడే ఈ అమీబాలు ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ కొత్త ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో అరుదుగా కనిపించిన ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో వీటి ఉనికిని గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చూసారుగా, ప్రపంచవ్యాప్తంగా కనిపించే కొన్ని స్వేచ్ఛగా జీవించే అమీబాలు భవిష్యత్తులో మరింత పెద్ద ప్రజారోగ్య సవాలుగా మారే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు, నీటి వ్యవస్థల సమస్యలు, తగిన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రమాదం పెరగవచ్చని వారు చెబుతున్నారు. అందుకే మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థలు, వేగవంతమైన నిర్ధారణ పద్ధతిలో అధునాతన నీటి శుద్ధి సాంకేతికత అభివృద్ధి అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.